హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ 22 పార్ట్ 1 రీజనింగ్ చూద్దామండి. ఇక్కడ మనకు క్వశ్చన్ 61లో శ్రేణిలో తర్వాతి అక్షరం ఏంటి అని అడుగుతున్నాడు. సో మొదటి అక్షరాన్ని మనం ఇక్కడ ఉన్న లెటర్స్ని రాస్తున్నాము మొదటగా. సో వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, ఇక్కడ మనకు ప్లేస్ వాల్యూస్ ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది మనం ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ డిస్కస్ చేసుకోవాలి అనండి. అవునా, ఇక్కడ బ్లాంక్ ప్లేస్లో ఏమొస్తుంది అనేదే మన ఆన్సర్. సో మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేశారు అని అంటే ఆల్టర్నేటివ్లో 25 అనేది 15గా మారింది అంటే -10 అవుతుంది. సో -10 చేయడం ద్వారా ఏమొస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అలాగే 15 అనేది 21గా మారింది అంటే +16. అవునా, నెక్స్ట్ వన్ కూడా అంతేనండి. ఇది +16 చేస్తే మీకు 37th ఆల్ఫాబెట్ తనే వస్తాడు. అవునా, రైట్. సో మళ్ళీ ఇక్కడ +16 చేయండి. 11 + 16 ఎంత అండి? 27th ఆల్ఫాబెట్ ఏ. సో ఆల్టర్నేటివ్లో ఒక దగ్గరనేమో +16 వెళ్తుంది, కానీ మనం కనిపెట్టవలసింది y నుండి ఓ నుండి బ్లాంక్ కాబట్టి -10 అని అంటే 15 - 10 ఈజ్ వాట్? 5. ఫస్ట్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ లెటర్ చూడండి, CDEFG అని ఉందండి. అవునా, సో ఒకసారి చూడండి 3 4 5 6 7. సో 8th లెటర్ హెచ్ అనేది రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ ఈజ్ గాన్. రైట్. ఇప్పుడు ఈ రెండిట్లో కనుక గమనిస్తే సెకండ్ లెటర్ ఏముందండి? DJJMP. వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ ఒకసారి చూడండి 4 7 10 13 16. మనం రాస్తున్నప్పుడే మనకు ఒక ఐడియా వస్తుంది ఏంటి అని అంటే అవి దే ఆర్ గోయింగ్ విత్ వాట్? +3. సో 16 + 3 ఎంత అండి? 19th లెటర్ ఈస్ ఎస్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెంబర్ సిరీస్ మీద క్వశ్చన్ బేస్ అయి ఉందండి. ఒక్కసారి ఈ నెంబర్ సిరీస్ చూసాక ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 6కి 10కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి? 4. 10 and 9కి డిఫరెన్స్ ఎంత? 19. 10 and 19కి 9. 19 and 35కి డిఫరెన్స్ ఎంత అండి? చూడండి 16. అవునా, నెక్స్ట్ వన్ వచ్చేసి 25. ఒప్పుకుంటారా? సో ఇవన్నీ స్క్వేర్స్. నెక్స్ట్ వన్ ఆబ్వియస్లీ ఎంత రావాలండి? 36. 60 + 36 ఎంత అండి? 96. అదే మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 14 అనేది 98గా రాశారు, 18 అనేది 162గా. ఇప్పుడు 26 అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ లాజిక్ అండి. సో నేనేమంటాను అంటే 14 square is 196 divided by 2 is 98. అలాగే 18 square 324 divided by 2 is how much? 162. Same 26 square 676 divided by 2 ఎంత వస్తుందండి? 338. అంతేనా? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ 6 square? 36 -2 చేసి రాశాడు. 8 square 64 -2 చేసి రాశాడు. 11 square 121 -2 చేసి రాశాడు. సో ఇప్పుడు మనం అదే విధంగా -2 15 square 225 కాదు. 13 square ఎంతనండి? 169 -2 చేస్తే 167 రావాలి. 5 ఉంది అక్కడ. 289 17 square లేదు. సో ఇదే ఆన్సర్. 167 ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ ZPEXFLCRQ. అవునా, ఓకే. ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ షిఫ్ట్ అనేది కోడ్ అయిందండి. ఒకవేళ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆడ్ లెటర్స్ని తీసేయండి. ఓకేనా, ఆడ్ లెటర్స్ని తీసేసినప్పుడు మనకు ఆటోమేటికల్గా మిగిలిపోయిన ఏంటి చూడండి. పి ఎస్గా మారింది, షిఫ్ట్ అని రాశాడు. అవునా, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.
16 అనేది 19గా మారింది, 5 అనేది 8గా మారుతుంది, 6 అనేది 9గా మారింది, 3 అనేది 6గా మారింది, 17 అనేది 20. అంటే ఆడ్ లెటర్స్ని రిమూవ్ చేసేసి ఈవెన్ ప్లేస్ ఉన్న వాటిని జస్ట్ +3 చేశాడు. యా, దీస్ ఆర్ ద లాజిక్స్ యూ ఆర్ సపోజ్ టు రిమెంబర్. సేమ్ లాజిక్ మనం ఒకవేళ నెక్స్ట్ ATE, ఓకే, నెక్స్ట్ XX DIBVO, అవునా? సో ఆడ్ లెటర్స్ని తీసామనుకోండి, AE, ఇక్కడ ఉన్న XIV, మిగతా వాటికి +3 చేయండి. 20 + 3 is 23, దట్ ఈస్ డబ్ల్యూతో ఉన్న ఒకే ఒక ఆప్షన్ వేజన్, కాబట్టి అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 176, 160, 240, 178 భిన్నంగా ఉన్నది అని కనుగొనమన్నాడు. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 176 అండ్ 160 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 16, అవునా? అంతే కదండి, ఇది 16 10s ఆర్, అవునా? 16 × 10. ఇది కూడా 176 అనేది ఆబ్వియస్లీ 11 టైమ్స్ వస్తుంది చూడండి. యా, ఇది 15 టైమ్స్ వస్తుంది, కానీ ఇది రాదు, అందుకనే అది భిన్నంగా ఉంది. సో మిగతావన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 16, కానీ అది మాత్రం కాదండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా ఆడ్ మెన్ అవుట్, AEWZVD అని అంటున్నాడు. సో ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్, AZ, EV అండ్ WD ఇవన్నీ ఆపోజిట్ పేర్స్ అండి. అంటే ఆపోజిట్ పేర్స్ అని అంటే సమ్ షుడ్ బి ఈక్వల్ టు హౌ మచ్ 27, అవునా? రెండు ప్లేస్ వాల్యూస్ని కలగలిపితే నీకు వచ్చేది ఎంత అయి ఉండాలి? 27 అయితే వాటిని వ్యతిరేక పదాలు అంటారు. సో ఫస్ట్ వన్ అదే. సో సెకండ్ వన్ కూడా చూద్దాం ఒకసారి. థర్డ్ వన్ చూద్దాం. SULHFO, 12 became 15, 21 became 6, 19 became 8. సో ఇవన్నీ యాడ్ చేస్తే నీకు 27 వస్తున్నాయి, కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా మన ఆన్సర్ కాదండి. కాబట్టి నెక్స్ట్ చూద్దాం ఒకసారి. చూడండి, QJRJQH, అవునా? అబ్జర్వ్ చేయండి, 18th లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ షుడ్ బి I, నాట్ H, అవునా? ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది 27 అండి. కానీ ఈ రెండింటిని యాడ్ చేస్తే H యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అండి? 8 కదా. సో అదే మన ఆన్సర్. నెక్స్ట్ వన్, స్టీల్, టిన్, అల్యూమినియం, జింక్. ఓకే, స్టీల్, టిన్, అల్యూమినియం, జింక్. సో స్టీల్ అనేది మిగతావన్నీ మెటల్స్, స్టీల్ అనేది అలాయ్, కాబట్టి అదే మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి, 71st ఒకసారి అబ్జర్వ్ చేసినంటే ఓన్లీ ఎ ఫ్యూ A1s ఆర్ P5, ఓన్లీ ఎ ఫ్యూ P5s ఆర్ T8 అనేది ఇక్కడ చెప్పాడు. ఓన్లీ ఎ ఫ్యూ A1s ఆర్ P5, ఓన్లీ ఏ P5 ఆర్ T8 అన్నాడు. సో మొత్తం రెండు కంక్లూజన్స్ ఉన్నాయండి. ఓన్లీ ఎ ఫ్యూ అని అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కొన్ని మాత్రమే అవుతాయి. A1s ఆర్ T8 అన్నాడు, నో. నెక్స్ట్, ఆల్ P5 కెన్ నెవర్ బి T8. ఆల్ P5, అన్ని P5లు కెన్ నెవర్ బి T8 అన్నాడు. కెన్ నెవర్ బి T8 అని అంటే T8 అనేవాడు P5 మీదకి ఎన్నటికి రాలేడు. నిజమే కదా, రాలేడు కదా. అందుకని ఆన్సర్ ఏమవుతుంది? ఎందుకు ఈ నిజమే సార్ రాలేడు రాసుకోవచ్చు కదా అనొద్దు, ఎందుకంటే ఓన్లీ ఏ ఫ్యూ P5 అన్నాడు. అంటే P5లో ఉన్న కొంత మూలకాలు మాత్రమే T8కి ఇవ్వాలి. అన్నీ ఇచ్చుడు స్టార్ట్ చేశారనుకోండి, అది మళ్ళీ ఉల్లంఘనే అవుతుంది, కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్ వస్తుంది. నెక్స్ట్ వన్ అండి, 4, 10, 20, 34, 52, $100, 130. ఈ ఎంత యాడ్ అయింది? 6 యాడ్ అవుతుంది, అవునా? నెక్స్ట్ ఎంత యాడ్ అయిందండి? 10 యాడ్ అవుతుంది. నెక్స్ట్ 14 యాడ్ అయింది. నెక్స్ట్ 18 యాడ్ అయింది. మీరు ఇందులో డబుల్ డిఫరెన్స్ చూడండి, 4, 4, 4. సో నెక్స్ట్ వన్ షుడ్ బి 4, అంటే 22 యాడ్ కావాలి. 22 షుడ్ బి యాడెడ్ టు వాట్? 52.
52 ప్లస్ 22 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ అండి 74. అదే మన ఆన్సర్. నెక్స్ట్ వన్ యా ULTERIOR కోడ్ లాంగ్వేజ్లో ఎలా రాశారు 3 3 2 5 9 9 6 9 అని అంటున్నారు అవునా. ఈ లాంగ్వేజ్ రావడానికి కారణం ఏంటి, ఈ లాంగ్వేజ్లో కోడ్ కావడానికి కారణం ఏంటి అని అంటే చూడండి సింపుల్. ఇది 21 కదండి. సో 2 + 1 ఎంత 3. సో ఇక్కడ రాశాడు. ఇది కూడా అంతే 12 అని అంటే 1 + 2 అని చేశాడు అన్నట్టు సమ్ ఆఫ్ ది డిజిట్స్. సో 3 వచ్చింది. 20 కదండి ఇది 2 + 0 5 సింగిల్ డిజిట్ అలాగే వచ్చింది. 18 అంతేనండి 1 + 8 9. ఇది 9 కాబట్టి 9 వచ్చింది. ఇది 15th లెటర్ కదా 1 + 5 6. ఇది 18th లెటర్ కాబట్టి 9 అలాగే వస్తుంది. సో సేమ్ లాజిక్ని మనం ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నావిగేషన్ ఓకేనా. ఇప్పుడు వీటి ప్లేస్ వాల్యూస్ రాయండి. ఇది 14, ఇది కూడా 14 అంటే 1 + 4 ఎంత అండి 5 రావాలి. ఇక్కడ 5 అనేది మనకు అన్ని ఆప్షన్స్లో ఉన్నాయి. స్టార్టింగ్లో కూడా 5, లాస్ట్లో కూడా 5 ఉండాలి. అంటే 1 and 3 ఆప్షన్స్ కాదు. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ రైట్ సైడ్ నుండి చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే 2 ఆప్షన్లు రైట్ అనే అనిపిస్తున్నాయి. 9 6 5 2 వరకు కరెక్టే ఉన్నాయండి. అంటే ఫస్ట్ 4 ఆప్షన్స్ రైట్ సైడ్ నుండి ఉన్నాయి, అవసరం లేదు. సో ఇక్కడ డెఫినెట్గా 1 అనేది రావాలి కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఆన్సర్. ఎందుకంటే సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు అదే ప్లేస్ వాల్యూని రాస్తుంది కానీ +1 చేయడానికి వీలు లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఐ అనేది ఏ విధంగా రాశాడు, పిగా రాశాడు. ఎల్ అనేది ఏ అనేది ఓ అనేది ఎన్ అనేది సి అనేది టి, పి అనేది ఎల్, టి అనేది ఐ. సో ఇప్పుడు పొలిటీషియన్ అని అన్నాడండి. పిని ఏ విధంగా రాశాడో అనేది ఒకసారి అబ్జర్వ్. పి అనేది ఏ విధంగా రాయబడింది ఎల్ అవునా. నేను లాస్ట్ చూస్తాను. ఎన్ అనేది ఏ విధంగా రాయబడింది ఇలా చూడాలి, ఇలా కాదు. ఎన్ అనేది ఏ విధంగా వచ్చిందండి సి. సో ఫస్ట్ ఎల్ ఉండాలి, లాస్ట్లో సి ఉండాలి. ఫస్ట్ ఎల్ లాస్ట్లో సి లేదు, ఇది ఎల్లే ఫస్ట్ లేదు. సో ఈ రెండింటి మధ్యలోనే నా ఆన్సర్ ఉందండి. ఈ రెండింటి మధ్యలో కూడా నేను కామన్ వెతుకుతాను. టీపీఓసి క్యాన్సిల్ అయిందా. ఇప్పుడు చూడండి ఈ 4th లెటర్ ఉంది చూసారా, 4th లెటర్ 1 2 3 4 ఇది మనకు ఆన్సర్ని ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ 4th లెటర్ పి ఉంది, ఇక్కడ 4th లెటర్ ఐ ఉంది. చూడండి ఐ అనేది ఏ విధంగా కోడ్ అయింది, ఐ అనేది ఏ విధంగా కోడ్ అయిందండి పి. ఐ అనేది పి అని కోడ్ అయినప్పుడు ఆప్షన్ నెంబర్ 2 అవుతుంది, 4 కావడానికి వీలు లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ 2 సంకేతాలను పరస్పరం మార్చితే ఇచ్చిన సమీకరణానికి సరిపోతుంది. చూడండి 6 + 9 × 2 - 3 / 4 = 8. ఏది మార్చాలి అని అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు ఇది చేసినప్పుడు LHS = RHS అనేది రావాలి కాబట్టి ఓకే. సో నేను ఒకసారి ప్లస్ అండ్ డివిజన్ని మారుస్తాను. 6 / 9 × 2 ఇది కుదరదు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్ చూడండి, మైనస్ అండ్ డివిజన్ని చేంజ్ చేద్దాం. 6 + 9 × 2 / 3 నెక్స్ట్ వన్ -4 = 8 అంతేనా. సో 3 1s are 3 times ఓకేనా. సో 3 × 2 ఎంత అండి 6. ఇప్పుడు మొత్తం 6 + 6 -4 = 8 రావాలి. ఈ రెండు 12 - 4 = 8. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. హ్యాపీ. రైట్. నెక్స్ట్ ఇది ఒక ఇన్ఈక్వాలిటీ బేస్డ్ క్వశ్చన్ అండి. చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. చూడండి సింబల్స్ ఆపోజిట్ ఫామ్ అవుతే రిలేషన్ ఎప్పటికీ మనము చెప్పడానికి వీలు లేదు. సింబల్స్ కనుక మనకు ఆపోజిట్లో ఉన్నట్లయితే రిలేషన్ని చెప్పడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు
ఈ క్రింది వాళ్ళలో ఇచ్చిన వాళ్ళలో దేన్ని కనుగొనము అన్నాడు. అంటే కరెక్ట్ కంక్లూజన్ వస్తుంది. ఎం అండ్ పిని కనుగొనమన్నాడు. ఎం ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. చూడండి, అప్పుడు ఎం లెస్ దాన్ పి కావాలి కానీ, అంతే కదా, ఎం లెస్ దాన్ పి కావాలి కానీ గ్రేటర్ దాన్ ఎలా అవుతుంది? సో ఫస్ట్ వన్ కాదు. నెక్స్ట్ వన్ చూడండి, పి అండ్ ఎం అన్నాడు. ఎం లెస్ దాన్ పి అవ్వాలి, ఎం షుడ్ బి లెస్ దాన్ పి, కానీ పి లెస్ దాన్ ఎం అన్నాడు. సో సెకండ్ వన్ కూడా రాదు. జే అండ్ ఎమ్ చూడండి ఒకసారి, ఎమ్కి మరియు జేకి మధ్యలో ద స్మాలెస్ట్ సింబలే రావాలి ఎప్పుడైనా. ఓకేనా, ఎప్పుడైనా ద స్మాలెస్ట్ సింబల్ ఈక్వల్ టు లెస్ దాన్ లో ఎం లెస్ దాన్ జే ఆర్ ఇన్ అనదర్ వర్డ్స్ జే గ్రేటర్ దాన్ ఎం అని చెప్పడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఎవ్రీబడి అండర్స్టూడ్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆర్ లెస్ దాన్ క్యూ అన్నప్పుడు చూడండి, ఆర్కి క్యూకి మధ్యన రిలేషన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. రిలేషన్ ఉండదని చెప్పను, ఉంటుంది, కానీ అదేంటో నాకు తెలియదు, ఎందుకంటే సింబల్స్ ఆపోజిట్లో ఉన్నాయి. ఆ విధంగా ఆలోచించాలి. అసలు రిలేషనే ఉండదని చెప్పడానికి వీల్లేదు, ఉంటుంది, కాకపోతే సింబల్స్ ఆపోజిట్ ఉండడం ద్వారా మనం ఆ రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ కంక్లూజన్స్. కంక్లూజనే ఇన్ఫరెన్స్ అని అంటారు. అంటే నువ్వు ఏం గ్రహించబడింది అక్కడ అనేది ఆలోచించాలి. మెనీ స్టూడెంట్స్ ఆర్ అడిక్టెడ్ టు మొబైల్ గేమ్స్. చూసేదే. అండ్ దిస్ లీడ్స్ టు పూర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. అంటే వినండి, మొబైల్ గేమ్స్ అనే అడిక్షన్ వల్ల ఎక్కడికి దారి తీస్తుంది? అకాడమిక్ పర్ఫార్మెన్స్లో చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి. అవునా, చాలామంది విద్యార్థులు మొబైల్ గేమ్స్కి బానిసరయ్యారు. ఇది పేలవమైన పనితీరుకి దారి తీస్తుంది. ఏంది? బానిసలు అవ్వడం కదా. రైట్, ఇప్పుడు చూద్దాం. మెనీ స్టూడెంట్స్ ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు స్టడీస్ డ్యూ టు మొబైల్ గేమ్స్. అదే కదా అక్కడ వాడు చెప్పింది, మొబైల్ గేమ్స్ వల్ల వాళ్ళు అకాడమిక్స్లో పర్ఫామ్ చేయలేకపోతున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంది? వాళ్ళు మొబైల్ గేమ్స్ని బాగా ఆడడం ద్వారా వాళ్ళు చదవడం కరెక్ట్గా లేదు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మొబైల్ గేమ్స్ ద స్టూడెంట్ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామ్. అది తప్పు. మొబైల్ గేమ్స్ ద్వారా ఆడడం ద్వారా, బానిసలు అవ్వడం ద్వారా వాళ్ళకు ఎగ్జామ్లో మంచి మార్కులు రావట్లేవు అని చెప్పడం కరెక్టే, కానీ మొబైల్ గేమ్స్ మాత్రమే కారణం అనడానికి వీల్లేదు, ఇంకేదైనా కారణం కూడా ఉండవచ్చు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ ఫుట్బాల్ మ్యాచ్ బిట్వీన్ టీమ్ ఎక్స్ అండ్ వై, ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ గోల్స్ స్కోర్డ్ బై టీమ్ వై వాస్ 5, అవుట్ ఆఫ్ విచ్ 3 goals were scored by the left footed player. అంటే 2 టీమ్స్ మధ్యన ఫుట్బాల్ జరిగింది, ఎక్స్ అండ్ వై అనే వాళ్ళు. అందులో వై అనే టీము 5 goals చేసింది. ఆ 5 goals ఎవరు చేశారు అంటే 3 goals చేసిన వ్యక్తి లెఫ్ట్ ఫుటెడ్ ప్లేయర్, అంటే ఎడమ కాలుతో చేయగలిసిన వ్యక్తి. అవునా, రైట్. ఎడమ పాదం కలిగిన ఆటగాడు సాధించాడు అంటే లెఫ్ట్ ఫుటెడ్ అబ్బాయి గోల్ చేశాడు అనేది అక్కడ అర్థం. అయితే లెఫ్ట్ ఫుటెడ్ ప్లేయర్ వాజ్ మాస్టర్ ఎట్ స్కోరింగ్ గోల్స్. నీకు తెలియనప్పుడు దాన్ని అజంప్షన్ అని చెప్పద్దు. వాడు మాస్టర్ అని చెప్పలేదు అక్కడ, వాడి వల్ల అయ్యాయి అన్నాడు కాబట్టి ఒప్పుకుంటాం, కానీ వాడే గ్రేట్ అని చెప్పలేదు ఎక్కడ. నెక్స్ట్, 60% ఆఫ్ ద ప్లేయర్స్ ఇన్ ద టీమ్ ఆర్ లెఫ్ట్ ఫుటెడ్. ఇది కూడా మనకు చెప్పలేదు కదండి. 60% ఆఫ్ ది గోల్స్ వర్ యాక్చువల్లీ వాజ్ డన్ బై ది లెఫ్ట్ ప్లేయర్ అని అంటే ఒప్పుకుంటాం. 60%, ఎందుకంటే 5లో 3 అని అంటే 60% వాడే చేశాడు. లేదు అని అంటే మనం హ్యాపీగా చెప్పడానికి వీలుంది, కానీ ఉన్న ప్లేయర్లు అందరూ 60% మంది లెఫ్ట్ ఫుటెడ్ అని నీకెలా తెలుసు? చెప్పలేవు. కాబట్టి అది కూడా రాంగ్. నైదర్ 1 నార్ 2 ఫాలోస్. రైటా? నెక్స్ట్, షుడ్ స్కూల్ ఎడ్యుకేషన్ బి మేడ్ ఫ్రీ ఇన్ ఇండియా? అది అడుగుతున్నాడండి. ఓకేనా, అంటే భారతదేశంలో పాఠశాల విద్యను ఉచితంగా చేయాలా? వాదనలు చూద్దాం. ఎస్, దిస్ ఇస్ ద ఓన్లీ వే టు ఇంప్రూవ్ ద లెవెల్ ఆఫ్ లిటరసీ. దిస్ ఇస్ ద ఓన్లీ వే. అవును, ఇదొక్కటే మార్గం అని అంటున్నాడు. ఇదొక్కటే మార్గం కాదండి. అవునా, ఫ్రీగా చేస్తానే వస్తారని రూల్ ఏమీ లేదు. ఫ్రీగా చేసినా కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ బాధ్యత వలన, వాళ్ళ పరిస్థితుల వల్ల చాలామంది ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉన్నా కూడా రాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది చెప్పడానికి వీల్లేదు. లేదు, ఇది ఎప్పటికీ ఖజానాపై భారాన్ని పెంచుతుంది. ఇది బలంగా ఉంది కాబట్టి ఓన్లీ 2 ఇస్ ది
కరెక్ట్. మళ్ళీ మీరు అడగద్దు సార్ దీనివల్ల చదువు అనేది తక్కువ అయిపోతుంది పెంచొద్దని మీరు అంటున్నారు అని అంటే, ఎస్ వాదనకు తగినంతగా ఉందని చెప్తున్నాను తప్ప మనం వాళ్ళకు చదువు రావద్దు చదువు ఉండకూడదు అనేది కాదు. ఇక్కడ వాదనని మనకి ఇచ్చిన స్టేట్మెంట్కి బలంగా ఉంది కాబట్టి మనం ఆ విషయాన్ని చెప్పాలి తప్ప మిగతా విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవద్దు. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. యా, ఇన్ అ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ 1 ఈస్ కోడెడ్ యాజ్ వాట్? 15, 28, 15. Okay. 2 is coded as 20, 46, 45. Okay. Then 6 is coded as what? First of all, ఈ రెండు తెలియాలి మనకు. 5, 14, 5 అండి. సారీ, ఇది 15ని 15 గానే ఉంచాడు. 14 28గా ఎలా మారుతుందండి? ఇంటూ 2, ఇది ఇంటూ 3, ఆర్ యూ కెన్ సే దిస్ ఈస్ ఇంటూ 1 నౌ. సూపర్. ఇది కూడా అంతేనండి, ఇంటూ 1 20 20 23 2s are is 46, 15 into 3 is 45. సో ఇప్పుడు మనం అదే చేద్దాం. 19 గానే ఉంటుంది. 9 2s are is how much? 18 అనేది ఎక్కడ ఉంది చూడండి. యా, నెక్స్ట్ వన్ 24 3s are అండి. 24 3s are is how much? 72. Right? So thank you students, thank you for watching. I hope you understood this session. Next explanation lo kaluddam. Thank you.